ఐఎఫ్టియు అనంతపురం జిల్లా కార్యదర్శి ఈరోజు విజయవాడ కేంద్రంగా ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు లేబర్ కోర్టు 4 లేబర్ కోర్టులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తారీఖున అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఈ లేబర్ కోర్టుల వలన ఏదైతే కార్మికులు స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం తర్వాత ఏదైతే సాధించుకున్న 44 కార్మిక చట్టాలు ఈ పొద్దు పూర్తిగా నిర్వీర్యమైపోయి పూర్తిగా రేపొద్దున కార్మిక హక్కులు కానీ సౌకర్యాలు లేని పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కండ కావడంతో పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారు వరకు బహుళ జాతి కంపెనీలకు ఓడిగం చేసే పద్ధతిలో కూడా ఈ లేబర్ కోర్టు తీసుకురావడం జరుగుతుంది. దీన్ని పూర్తిగా కార్మిక సంఘాలన్నీ కూడా జాతీయ స్థాయిలో కూడా పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకోకుండా కార్పొరేట్ కంపెనీలకి ఓడగం చేసే పరిస్థితి పొద్దు నరేంద్ర మోడీ తీసుకురావడం జరుగుతుంది. అయితే ఒకటే చెప్తాను నరేంద్ర మోడీకి, ఖబర్దార్ 50 కోట్ల మందికి కార్మికులందరూ కూడా ఈ పొద్దు రోడ్ల మీదకి వచ్చి కార్మిక హక్కులను నిలబెట్టుకోవడం కోసం కార్మిక హక్కుల సౌకర్యాలను కూడా నిలబెట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతారు. భవిష్యత్తులో అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి ఐఎఫ్టియుగా హెచ్చరిస్తున్నాం.